ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అందుకనే క్యారెక్టర్స్ కూడా కంఫర్ట్ కు తగ్గట్టు అవే వస్తున్నాయి. అన్ని లుంగీలు, ప్యాంట్ షర్ట్లు, గడ్డాలు, మీసాలు ఇవే వస్తున్నాయి. అందుకే కానీ ఈసారి డిఫరెంట్ గా ఉన్నారు. గడ్డం మీసం ఇవన్నీ తీసేసి. ఇప్పుడు కొంతకాలమే మళ్ళీ ప్రమోషన్స్ అయిపోతే మళ్ళీ ఈ అతికించడాలు ఇష్టం ఉండదు. న్యాచురల్ గా ఉండేది న్యాచురల్ ఎప్పుడైనా. ఇప్పుడు న్యాచురలే. నేను అతికిచ్చేది నాటకాల్లో గడ్డాలు మీసాలు పెట్టేవాళ్ళు, కానీ ఓకే. సినిమాలో ఒకే ఒకటి చేసి అది బయటికి రాలా. అది మీసం అతికిచ్చాము. మామూలుగా ఒక్కొక్కసారి ఎగ్జాస్ట్ అయినప్పుడు గ్లిజరిన్ వేసుకుంటాం నీళ్ళు రావడానికి. గ్లిజరిన్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ముక్కులోంచి నీళ్ళు కారుతాయి, ఏడ్చి ఏడ్చి ఉన్న ఆ ఫీలింగ్ వల్ల. ఓకే. ఆ ముక్కులోంచి నీళ్లు మీసంలోకి దిగి మీసం ఓడిపోయేది. ఒక్కొక్కసారి ఏమో రే అని గట్టిగా అనగానే ఏమో పక్క గాలికి. సో ఎంత ఇంకా సమ్మర్ అయితే ఇంకా టార్చర్ ఉంటుంది. అది డైలీ బ్లేడ్ తో షేవ్ చేయాలి, దాని మీద గమ్ కోటింగ్ చేయాలి, దాని మీద మీసం అతికించాలి. ఓకే. అది ఇరిటేట్ చేస్తుంది, గోకాలు అనిపిస్తుంటది, మండుతుంటది స్వెట్ వల్ల. అది ఇరిటేటింగ్. దాని బదులు పెంచుకోవడం ఉత్తమం. ఓకే. సిబ్లింగ్స్ లేరా మీకు? ముగ్గురు అక్కలు. లాస్ట్ మీరు. నేను లాస్ట్. సో అందుకనే నాన్న తిరుపతి రెడ్డి అని పెట్టారు. అవును. ఇండస్ట్రీలో చాలా మంది తెలుసా మీరు రెడ్డి అని? మేబీ వికీపీడియా ఎవరైనా చూస్తే, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలో ఎక్కడైనా చెప్పుంటే. ఉందా వికీపీడియాలో? వికీపీడియాలో మా నాన్న పేరు ఉంటుంది కదా, వెంకటరెడ్డి అని. ఓహో. ఓకే ఓకే. అక్కడ కూడా తిరువీరనే ఉంటుంది. ఆహా. మా నాన్న పేరు చూస్తే ఏమైనా గుర్తుపట్టచ్చు. సో అంటే ఒకప్పుడు ఉండేదంట ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్, ఇప్పుడు ఏమైనా ఉందా లేదో అని. నేను ఇండస్ట్రీలో ఉండేదే షూటింగ్ పొద్దుగాల పోతే రాత్రికి ఇంటికి వచ్చేయడం. నాకు మిగతా ఇండస్ట్రీ పెద్ద పరిచయం లేదు. అంటే హ్యాంగ్ అవుట్ అవ్వడం కానీ, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కానీ ఇట్లా నాకు పెద్ద తెలియదు. ఓకే. సో సినిమా ఆఫీసులు కూడా నేను పనిచేసే ఆఫీస్ అని నాకు తెలుస్తుంది. సో అందుకని తెలియదు. బట్ ఇప్పుడు మీరు కొన్ని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అవి అందరం చేస్తే కూడా చూడలేం స్క్రీన్ మీద. కొంతమంది చేసినప్పుడు ఈ క్యారెక్టర్ ఇతని కోసమే కదా పుట్టింది, ఇతని కోసమే రాసుకున్నాడేమో. ఎందుకంటే డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, నాకు ఇప్పటికీ కొంత ఐడియా ఉంది. కొంతమంది యాక్టర్లని మైండ్లో పెట్టుకొని కథలు రాసుకుంటారు. ఈ కథ వాడికే చెప్పాలి, వాడి చేతే చేయించాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ తర్వాత ఎప్పుడో చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే స్క్రిప్ట్ రెడీగా ఉంటే చాలు, ఇంకా హీరోల దగ్గరికి వెళ్ళిపోవటం. అంటే ఆ హీరో కాకపోతే ఇంకొక హీరో కాకపోతే ఇంకో హీరో, అట్లా కూడా ఉంటాయి. బట్ మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా తిరుగు చేస్తేనే బాగుంటుంది, తిరుగురు చేస్తేనే బాగుంటుంది అని రాసుకున్నట్టు అనిపిస్తుంటారు కదా. బట్ మీరు కథ వినేటప్పుడు కానీ, లేకపోతే దాంట్లో చేంజెస్ చెప్పటం, లేకపోతే ఒక 2-10 నిమిషాలు అది చెప్పగానే ఈ సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ చెప్తూ ఉంటారంట కదా. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే ఫస్ట్ డైరెక్టర్ అవుదామని వచ్చారా లేకపోతే? లేదు, మామూలుగా నాకు పుస్తకాలు, చిన్నపిల్లల పుస్తకాలు చదవడం ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎగ్జైట్ చేసేవి సండే బుక్, చందమామ కథలు ఇలాంటివి. తర్వాత థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయిన తర్వాత నేను ఎక్కువ సమ్మర్ వర్క్షాప్స్, పిల్లల కోసం వర్క్షాప్స్ ఇవి చేసేవాడిని. ఓకే. సో వాళ్ళకి ప్లేస్ ప్రిపేర్ చేయించేవాడిని. అండ్ ఒక 1 year స్కూల్లో థియేటర్ టీచర్గా వర్క్ చేశాను. టీచర్గా పనిచేశారా? థియేటర్ టీచర్గా. ఓ. సో మాకేంటంటే క్లాస్కి 3 ప్లేలు ప్రిపేర్ చేయాలి పర్ యానం. సో 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు 3, 4, 5, 6, 7, 8, 9 7 క్లాసులు. ఒక్కొక్క దానికి 3 ప్లేలు, అంటే 21 ప్లేలు పర్ ఇయర్ మేము చేసింది. సో దానికి తోడు సమ్మర్ వర్క్షాప్స్, ఈ సెమీ ఆర్ఫన్ వీటికి వర్క్ చేయడం. సో చిల్డ్రన్ లిటరేచర్ ఎక్కువ చదవడం నాకు అలవాటు. నేను ఈవెన్ ఎవ్రీ ఇయర్ మనకి తెలుగులో చదువుతారు, తెలుగే వచ్చు కాబట్టి తెలుగే కంఫర్టబుల్. బుక్ ఫెయిర్ అవుతుంది ఎవ్రీ ఇయర్ December, January టైంలో మనకి ఎన్టీఆర్ గ్రౌండ్. నేను అప్పుడు కొనేది కూడా చిల్డ్రన్ లిటరేచర్. సో దానివల్ల ఏంటంటే చదవడం అలవాటు అయింది. అండ్ నేను జీ తెలుగు డ్రామా జూనియర్స్కి వర్క్ చేశాను యాజ్ ఎ రైటరా? రైటరు, మెంటర్. 4 seasons చేశాను. సో 4 seasons చదవడమే నా. ఏది మా ఈ అనిల్ రావుపూడి వీళ్ళు నేను. ఓకే. ఇప్పుడు నేను జార్జ్ రెడ్డి బిజీ అయిన తర్వాత మానేశాను ప్రోగ్రామ్. ఓకే ఓకే. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే అక్కడ స్క్రిప్ట్లు చదవాలి, ప్లేస్ కోసం స్క్రిప్ట్లు చదవాలి, ఇంట్రెస్ట్ కోసం స్క్రిప్ట్ చదవాలి, కథలు చదవడం బాగా అలవాటు. సో కొద్దిసేపు ఎక్కడన్నా పిల్లల అటెన్షన్ చూడండి మీరు, చాలా తక్కువ. వాళ్ళకి నచ్చలేదా ఇమీడియట్గా ఆపేసే అంటారు, లేకపోతే డైవర్ట్ అయిపోతారు, లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళిపోతారు, మనం కూడా ఆపేయమని చెప్తారు. నాకు అంతే గుడి గుర్తు. నాకు బోర్ కొడుతుంది అంటే నాకు నచ్చట్లేదు చెప్పేస్తారు. చెప్పను. వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మన కోసం వచ్చారు కథ చెప్పడానికి ఎక్కడి నుంచో. ఓకే. సో 24 hours టైం అడుగుతా. మీరు నాకు ఇప్పుడు చెప్పండి, నచ్చింది నచ్చింది రేపే చెప్తానని. రేపు చెప్తా. ఓవరాల్గా అలా ఎన్ని సినిమాలు మీరు రిజెక్ట్ చేసినవి ఉంటే మీ లైఫ్లో? పర్ డే ఒకటి మినిమం ఉంటుంది నా దాంట్లో. అది త్రూ పిచ్ డెక్ కానీ, ఇన్ పర్సన్ కానీ. ఓకే. ఒక కథ అట్లాగా సంవత్సరానికి అట్లా ఎంత కాదన్నా 300 వస్తాయి. 300 సినిమాలు, 300 కథలు. అది పిచ్ డెక్ కానీ, సినాప్సిస్ కానీ, నేరేషన్ కానీ ఏదో చేసే ఉంటే ఒక 300 ఉంటాయా? తక్కువే. less than 5. less than 5.
కానీ మనం అనుకుంటాం కానీ డెఫినెట్గా ఇప్పుడు కథలు రిజెక్ట్ చేస్తేనేమో ఇతనికి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ చూపిస్తాడు. మీరు అన్నాడు ఫస్ట్లో ఒక బల్బ్ అన్నాడు ఎవరో అని. అది కామన్ అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆర్టిస్టులు మైండ్లో ఏం పెట్టుకుంటారంటే ఒక కథ చెప్తారు, తీరా షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఒకటేదో ఉంటుంది, ఇంతో అంతో అంత చెప్తారు అనుకోండి, అది వేరే విషయం, ఇంత ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. లైక్ రీసెంట్గా RRRలో సత్యదేవ్ రోల్ చేశారంట, ఆయన లేరని నాకు తెలియదు, మొన్న ఇంటర్వ్యూలో అడిగితే ఆయన చెప్పారు ఎందుకు లేరో నాకు తెలియదు, నేనే చేశాను అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రకమైన క్యారెక్టర్లు చేసిన తర్వాత అలాంటి మూవీలో చిన్న క్యారెక్టర్స్ చేయటం వల్ల ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది అని కొంతమంది యాక్టర్స్ ఒప్పుకోరు. అలాంటిది ఏమైనా మీ మైండ్ లో ఉంటుందా? ఇమేజ్ అనేది నేను ఆ చట్రంలో పడదలుచుకోలేదు. ఏంటంటే నేను వచ్చింది యాక్ట్ చేయడానికి. నేను హీరో అవుతానని ఎప్పుడు కలగనలేదు. అండ్ విలన్ చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాలి, పెద్ద సినిమా చేయాలి, ఇండిపెండెంట్ సినిమా చేయాలని కూడా ఎప్పుడు పెట్టుకోలేదు. యాక్టింగ్ చేయాలనుకున్నాను. మరి ఇమేజ్ డ్యామేజ్ కాకపోతే సలార్ ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేదు? సలార్లో చేయకపోవడానికి రోల్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. సిన్ను, టక్, జగదీష్ ఇవి. రేప్ చేసేది నాకు ఇచ్చిన బ్రీఫ్ ఏంటంటే ఒక అబ్బాయి ఉంటాడు, గాలిపటం ఎగరేస్తాడు, అది కట్ అయితే ఎవరింటి మీద పడితే అందులో ఉన్న ఒక అమ్మాయిని బలవంతం చేస్తాడు అన్నది నాకు ఇచ్చిన బ్రీఫ్. సిన్ ఇన్ఫ్లుయెన్స్ తప్పించుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. అంటే సిన్ వచ్చిన తర్వాత పర్వాటు, ఉమనైజర్, రేపిస్టు ఎన్ని పిచ్చిడేట్లు వచ్చాయో, ఎన్ని కథలు వచ్చాయో, అంటే నాకు అవి మళ్ళీ రిపీట్ చేయాలని లేదు, నాకు జాబ్ చేయాలని లేదు, యాక్ట్ చేయాలని. సో రిపీట్ చేయాలని లేదు నాకు మళ్ళీ. ఓకే. దానివల్ల ఏమైపోయిందంటే అలాంటి ప్యాటర్న్లో వచ్చినవి నేను స్ట్రైట్ అవే వద్దనుకున్నాను. ఈవెన్ కింగ్డమ్ కూడా ఏంటంటే మోర్ ఆర్ లెస్ జార్జ్ రెడ్లో లలన్ సింగ్కి దానికి కొంత పోలిక ఉంటుంది. అంటే అక్కడికి కావాలి కానీ అది కుదరట్లేదు. ఆ కోపం ఉంటుంది, ఆ కసి ఉంటుంది, ఆ రివెంజ్ తీసుకుంటుంది. సిమిలర్గా అనిపిస్తుంది నాకు. లలన్ అండ్ మురుగన్ మోర్ ఆర్ లెస్ దగ్గర రిలేటివ్స్ లాగే అనిపించాయి. అందుకు చేయొద్దాను, అంటే రిపీట్ చేసేదానికి అది ఉద్యోగం అనిపించింది నాకు. దెన్ యాక్టింగ్ అంటే ఇప్పుడు దాంట్లో ఫుల్ లెంత్ యాజ్ ఎ హీరో కాదు కదా, మీరు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అంతే. క్యారెక్టర్ దాన్ని అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందంటారా? లేదు, అంతగా ఆలోచించకూడదు ఎప్పుడు అంటే డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు. ఓకే. కానీ యాక్టింగ్ ఎంజాయ్ చేయాలన్నప్పుడు మాత్రం బోర్ కొడుతుంది. ఇప్పుడు ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ బోర్ కొడుతున్నాయి. నేను ప్లాన్ చేయాలి, ఇది యాక్సిడెంటల్లీ జరిగింది. ఓకే. మసూదా, పరేషాన్ ఫస్ట్ నేను హీరోగా చేశాను. రిలీజ్ వైజ్ అది సెకండ్ రిలీజ్ అయింది. ఓకే. ఇంకా అది ఇండిపెండెంట్ ఫిల్మ్ కాబట్టి మసూదా ఒక 2 హిట్ ఫిల్మ్స్ తీసిన బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే. కానీ 2 బ్యాక్ టు బ్యాక్ ఇన్నోసెంట్ రోల్సే పడ్డాయి. ఓకే. ఒక హ్యూజ్ గ్యాప్ ఉంది దాని తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల. ప్రీ వెడ్డింగ్ వచ్చింది, మళ్ళీ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్. పాపం ప్రతాప్ మళ్ళీ ఇన్నోసెంట్. నాకు ఇప్పుడు ఇన్నోసెన్స్ బోర్ కొడుతుంది, నాకు దీన్ని బ్రేక్ చేయాలని ఉంది. ఇప్పుడు భగవంతుడు వస్తుంది నెక్స్ట్, అది కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. మేబీ అది వస్తే మేబీ బ్రేక్ అయ్యి నాకు బెటర్ రోల్స్. సో ఎందుకంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే పెద్ద సినిమా కదా, ప్రభాస్ కదా, మీరు ఎందుకు ఛాన్స్ వదులుకున్నారని నేను అంత మరి అట్లా అడగను. ఎందుకంటే ప్రభాస్ అయినా, ప్రశాంత్ నీల్ అయినా, ఇంకొక హీరో అయినా ఆడియన్స్ కాంటెంట్ని ఇష్టపడితేనే వాళ్ళు పాన్ ఇండియా స్టార్లు, పాన్ ఇండియా డైరెక్టర్స్ అవుతారు. అంతేగాని వాళ్ళలో కూడా గొప్పతనం ఏం లేదు అక్కడ. నేను ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ KGF అనుకోండి, మేబీ లేకపోతే ఆఫ్టర్ బాహుబలి అనుకోండి, పెద్ద హీరో లేకపోతే పాన్ ఇండియా హీరో లేకపోతే పాన్ ఇండియా డైరెక్టర్ అనేది బికాస్ ఆఫ్ దిస్ ఆడియన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి. మీకేంటంటే అలాంటి సినిమాలో చేయటం వల్ల వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, పాన్ ఇండియా మూవీ అని ఒక పేరు తెచ్చుకుందాం కాబట్టి మనం కావాలని, అంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా, అన్ని రకాల ఇండస్ట్రీ డైరెక్టర్స్, హీరోస్ చూసి ఆహా ఈ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, ఈ అబ్బాయి ఎవరు తిరువీర్, ఆ స్కోప్ కోసం యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు తెలివి కళ్ళల్లో. 100% నేను అది అంటుంది. అంటే అది రీచ్ కి సంబంధించినంత వరకు మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే సాటిస్ఫాక్షన్. నేను ఈ క్యారెక్టర్ బాగా చేశాను, ఈరోజు నేను హ్యాపీగా ప్యాకప్ తర్వాత ఇంటికి వెళ్ళిపోగలుగుతాను, నాకు అది ప్రయారిటీ. దాని తర్వాత ఫేము, దాని తర్వాత మనీ. ముందు నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. సో సేమ్ కైండ్ ఆఫ్ రోల్ చేసేటప్పుడు నాకు మజా రాదు. మసూదా వచ్చిన తర్వాత ఇప్పుడు హారర్ కామెడీలు కానీ కొన్ని ఉంటాయి, అండ్ కంప్లీట్ హారర్ కొన్ని ఉంటాయి. అదే ప్యాటర్న్లో ఎన్ని కథలు వచ్చాయో, ఒక ఇన్నోసెంట్ ఫెలో ఉంటాడండి, ఒక దయ్యం ఉంటుంది. ఓకే. నాకు వద్దు. సో ఆ స్టీరియో టైప్ మళ్ళీ నాకు చేయాలనుకోవట్లేదు నేను. యాక్చువల్గా కాసేపు ఉన్నా కానీ ఆ క్యారెక్టర్ 5 నిమిషాలు స్క్రీన్ మీద బాగా ఎలివేషన్ బాగా వచ్చింది. ఆ యాక్టర్ ఎవరో నాకు తెలియదు కానీ మీరు అన్నది ఆ గాలిపటం ఎగిరి రేప్ చేసే సీన్ ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ ఫ్యామిలీలో ఒక కొడుకో ఏదో అబ్బాయి. అండ్ కొన్నిసార్లు లక్ ఇవి కూడా మనకి ఫేవర్ చేస్తాయి. ఏంటంటే నన్ను దానికి అడిగినప్పుడు నన్ను అలా అడిగింది ప్రశాంత్ నీల్ అడిగారు డైరెక్ట్ గా. ఆయన అడగాలి, ఒకసారి మాట్లాడారు, ఈ లుక్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేద్దాము ఈ క్యారెక్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది వేరే వాళ్ళు. ఒకే ఒకసారి కలిసాను ఆయన. కానీ నాకు చెప్పినప్పుడు అది less than 10 days, 7-8 days అడిగారు. ఓకే.
తర్వాత నేను విన్నది ఇది మోర్ దెన్ 30 డేస్ షూట్ చేశాను. అవును 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 సో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని క్యారెక్టర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, సెట్లో డెవలప్ అవుతూ ఉంటాయి. అవును అవును అది కంప్లీట్ లక్. అది అంటే నచ్చి పెంచొచ్చు, పక్క యాక్టర్ లేక పెంచొచ్చు, లేకపోతే ఆ డిమాండ్ చేసి ఉండొచ్చు ఆ క్యారెక్టర్ రోల్ పర్టికులర్ సిచ్యువేషన్. Hmm. సో అది లక్కే. బట్ తిరువీర్ అంటే యాజ్ ఎ హీరో జోన్లో ఎక్కువ ఇమిడిపోతారా? అంటే ఈ క్యారెక్టరే ఉండాలి నాకు, లేకపోతే వెయిటేజ్ ఉండి మంచి స్టోరీ ఉండి ఎనీ మూవీ, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఎనీ ప్రొడక్షన్ హౌస్ Hmm. ఇలా ఇలా ఎక్కువ మీరు చూస్ చేసుకుంటారు? ఎనీ ప్రొడక్షన్ హౌస్ అనేది నేను ఒక్కటి చెప్పలేనేమో. ఏంటంటే సినిమా ఎంత బాగా యాక్ట్ చేసినా అది రిలీజ్ అవ్వాలి. ఓకే. సో ఈరోజు చాలా సినిమాలు రిలీజ్కి మధ్యలోనే తడబడుతుంటాయి. అది రకరకాల కారణాలు అయి అవును, ఉండొచ్చు. పెద్ద సినిమాలకు కూడా ఆ పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు. సో అందుకని నేను నిజంగా ఒక సినిమా, ఒక యాక్టర్ ఇది బయటికి వస్తుంది అని నేను నమ్మితేనో, లేకపోతే అలాంటి సెటప్ ఉంటేనో, ఒక బ్యానర్ నుంచి లేకపోతే తెలిసిన వ్యక్తుల నుంచి ఉంటే కనుక ఆ క్యారెక్టర్కి వెయిటేజ్ ఉండి ఆ కథలో, అంటే ఏదో వచ్చింది డబ్బుల కోసమో, లేకపోతే వెనకాల నిలబడింది, లేకపోతే హీరోతో తన్నులు తింది లాంటిది కాకుండా ఆ. దీనికి ఇంపార్టెన్స్ ఉంది. మ్. నాకు బాగా గుర్తు, నేను మాస్ అని ఒక సినిమా చూసాను నాగార్జున గారు. నాగార్జున గారి అందులో ప్రకాష్ రాజ్ గారు నాకు తెలిసి లెస్ దెన్ 2 minutes ఉంటారు. వచ్చి ఇది ఇది చెప్పి వాడిని పట్టుకో అంటాడు, వెళ్ళిపోతాడు అంతే. లెస్ దెన్ 2 minutes ఉండొచ్చు. అది రోల్. సినిమా అంతా వెనకాల కనబడడం కాదు, ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఆ కథలో ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల కథలో జరిగే మార్పు ఏంటి, అది కనుక నాకు నచ్చితే డెఫినెట్గా చేస్తాను. బట్ యాజ్ ఎ ఒక ఆర్టిస్ట్ గా ఉంటుందా డెఫినెట్ గా ఇలాంటి ఒక హీరోతో కూడా ఉండాలి, ఒక situation, హీరోతో అని scene, ఉండదు. అట్లా ఉండదు. కానీ ఈ ప్రాసెస్లో మనల్ని కొంతమంది యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అబ్బా అబ్బా నేను ఆయనతో యాక్ట్ చేయాలి, అబ్బా అబ్బా నేను ఎంత యాక్ట్ చేయాలని ఎగ్జైట్ అవుతాడు అలా కదా. ఏం లేదు. అంటే అలాంటిది ఏం లేదు అసలు. చాలా మందితో చేయాలండి, ఒకరితో కాదు. ఓకే, అదే. అంటే ఎగ్జైట్ చేస్తుంటారు. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ గారిది ఆది, సింహాద్రి ఈ సినిమాలు చూసినప్పటి నుంచి నాకు ఆయన యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఓకే. నేను ఆయనతో యాక్ట్ చేయాలనుకుంటాను. సేమ్ టైం నేను అసురన్, కర్ణన్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు, వేడ చెన్నై లాంటి సినిమాలు నాకు ధనుష్ గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది. అండ్ చార్లీ లాంటి సినిమాలు చూసినప్పుడు దుల్కర్ గారితో చేయాలని ఉంటుంది. కుంభలంగి నైట్ చూసినప్పుడు ఫహద్ గారితో చేయాలని ఉంటుంది. సో ఇది నెవర్ ఎండింగ్. అమితాబ్ బచ్చన్ గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో చేయాలని ఉంటుంది. సో ఇది చిన్నతనం నుంచి సినిమాలు చూస్తూ పెరగడం ఒకటైతే, ఈ ప్రాసెస్లో కొంతమందిని మనం తెలియకుండానే ఒక డైలాగ్, ఒక సీన్కి కూడా కనెక్ట్ అవుతాం. అరే భలే చేస్తున్నారే అవును, వీళ్ళు. అవును. అలా చాలా మందితో యాక్ట్ చేయాలండి ఒకరితో. చెప్పాలంటే బేసికల్ గా మీరు మూవీ లవర్ అంతే. 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 హీరోస్ లవర్ కాదు, లేకపోతే ఆర్ట్ లవర్. ఆర్ట్ లవర్ అంతే. నేను కూడా అంతే. ఇప్పుడు మనోడు అఖిల్ తీసాడు, సో లెనిన్ అసలు సెకండ్ హాఫ్ కుమ్మేశాడంట, ఓకే, వేరే లెవెల్లో చేశాడు. మొన్నటిదాకా లవర్ మనోడిని లవర్ బాయ్, లేకపోతే చాక్లెట్ బాయ్, ఆ బాయ్ ఈ బాయ్ అన్నారు. చూస్తే రగ్గుల్ లుక్, అసలు కుమ్మేశాడు అన్నారు. వన్ రోల్ యా, మొత్తం మార్చేయగలుగుతుంది. చూడాలి ఇవాళ. యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే వెళ్దాం అనుకుందాం మధ్యాహ్నం. ఎందుకంటే చాలా డ్రీమ్, ఒక యాక్టర్కి ఎంత పెద్ద డ్రీమ్ అండి ఒక సినిమా హిట్ అవటం. చాలామంది ఈజీగా మాట్లాడేస్తారు కానీ కామెంట్స్లో కింద ఏం యాక్ట్ చేస్తున్నారా మీరు అంటే, వాడికి ఆ పెయిన్ తెలుస్తుంది కదా. అండ్ ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఇప్పుడు హిట్ కొట్టడం అనేది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఛాలెంజ్ ఏంటంటే అసలుకి. ఓటీటీలో 100 ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ని దాటి సినిమా థియేటర్కి రావాలి. అండ్ ఒక సినిమా హిట్ అవ్వడానికి ఈరోజు సినిమా కథ బాగుండాలి, కరెక్ట్గా కంప్లీట్ అయి ఉండాలి, ప్రమోషన్ చేసి ఉండాలి, సినిమా పలానా రోజు పలానా టాకీస్కి వస్తుందని తెలిసి ఉండాలి. అప్పుడు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయగలిగితే థియేటర్ వరకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఏ దశలో తడబడినా కూడా అది తెలియదు, అది వచ్చిందని కూడా తెలియదు.